హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే మసాలా దోశని, అలాగే ఈ దోశలోకి మంచి కాంబినేషన్గా వడ్డించే చట్నీని, దోశ మీద వేసుకునే గన్ పౌడర్ని, అలాగే దోశ మీద వేసే ఆలు మసాలాని, ఇవన్నీ కూడా A to Z రెసిపీస్ని పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. చూసారు కదా దోశ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చూస్తేనే అర్థమవుతుంది కదా. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కా కొలతలతోటి హోటల్లో ప్రిపేర్ చేసే మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. బెంగళూరులో అయితే దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1.5 కప్పుల బాయిల్డ్ రైస్ని వేసుకోండి. బాయిల్డ్ రైస్ అయితే మసాలా దోశకి ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మీకు దోశ మంచి కలర్లో, లోపల సాఫ్ట్గా, అలాగే దోశ పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి మంచి నీళ్ళని పోసేసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మెంతుల్ని, 1 కప్పు మినపగుళ్ళని, 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి. కందిపప్పుని ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా పక్కా హోటల్ మెజర్మెంట్స్ అనమాట. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయితేనే మీకు దోశ నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే దోశల పిండి రెడీ చేసుకోవడం ఒక్కటే కాదు, దోశ వేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మీకు దోశ అనేది మంచి కలర్లో క్రిస్పీగా వస్తుంది అనమాట. వీటన్నిటి కూడా శుభ్రంగా కడిగేసి వీటిని కూడా సపరేట్గా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. సో 5 గంటల తర్వాత నేను మీకు మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా చక్కగా నానిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, 5 గంటలకి ఇలా చక్కగా నానిపోతాయి. అదేవిధంగా 5 గంటల ముందు మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మీడియం సైజులో ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగేసి ఒక్క 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మీరు ఒకవేళ బాగా మందంగా ఉండే అటుకులు తీసుకుంటున్నట్లయితే వాటిని కూడా మనం నానబెట్టుకునేటప్పుడు మినపప్పు అవి నానబెట్టుకునేటప్పుడే నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ కొంచెం పలచగా ఉండే అటుకులను తీసుకున్నాను కాబట్టి ఇలా ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటున్నాను అనమాట. సో 5 నిమిషాల తర్వాత చూస్తే అటుకులు చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకుల్ని ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా పేస్ట్ అంటే వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా బాగా మెత్తటి పిండిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం గట్టిగా అలాగే కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మీకు దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మీరు ఈ బియ్యం పిండిని కూడా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ మెత్తగా వస్తుంది, క్రిస్పీగా రాదనమాట. ఇక నేను మీకు బియ్యాన్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మనం వేలుతో పట్టుకొని చూసామంటే కొంచెం బరకగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పిండిలోకి వేసేసుకొని 2 పిండిలు కూడా బాగా కలిసే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు మీ చేత్తోనే కలుపుకోండి. చేత్తో అయితేనే పిండి చక్కగా కలుస్తుంది అనమాట. గరిటతో కలపకుండా ఇలా చేత్తో కలిపితేనే పిండి చక్కగా ఫర్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఇక్కడ బౌల్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. అంటే పిండి ఎక్కువగా ఉంది కదా, పిండి పొంగే కొద్దీ ఈ గిన్నె అనేది సరిపోదు. అందుకని నేను సగం పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా సగం పిండిని గిన్నెలోకి తీసుకొని 2 గిన్నెల మీద కూడా మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో పిండి పులిసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా పొంగిందో కదా పిండి. అదే మనం పిండి మొత్తం దీంట్లో ఉంచేసామంటే పిండి అంతా కూడా పోయేదనమాట. అందుకనే నేను సపరేట్గా బౌల్లోకి తీసుకున్నాను. ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా
నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే పిండి పులిసే టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోకుండా చక్కగా వస్తుంది అనమాట దోశ. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రెండో గిన్నెలో వేసుకున్న దోశల పిండిని కూడా చూపిస్తున్నాను, చూసారా? చక్కగా పొంగి ఈ విధంగా పులుసు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని కూడా గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. నేనైతే ఈరోజు ఈ చిన్న గిన్నెలో తీసుకున్న పిండితోటి దోశ వేసుకుంటున్నాను. నెక్స్ట్ పెద్ద గిన్నెలో ఉంది కదా, ఈ పిండిని మాత్రం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు ఈ పిండితో 3-4 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. సో ఈ పిండితో దోశలు వేసుకుందాము. దోశ వేసుకునే ముందుగా మనం చక్కగా చట్నీని, గన్ పౌడర్ని, అలాగే మసాలాను రెడీ చేసి పెట్టేసుకున్నామంటే తర్వాత వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 6-7 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచి అల్లాన్ని, అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 పండిన మిర్చిని అలాగే 1 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం పండు మిర్చిని లేదంటే మొత్తం పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా చింతపండుని, గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ మనకి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసేసుకొని చట్నీని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా చట్నీలో వేసుకొని కలిపేసుకోండి. సో చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే దోశలోకి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనెలోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర. పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం గన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. గన్ పౌడర్ కోసం ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 3 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోండి. పచ్చిశనగపప్పుకి డబుల్ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట మినపగుళ్ళని. వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదు. ఈ పప్పులు ఏవి మాడిపోయినా కానీ గన్ పౌడర్ రుచి అంతా కూడా మారిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో నువ్వులు చిటపట్లాడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 12 నుంచి 14 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని అస్సలు నూనెమి వేసుకోకుండా ఎండుమిర్చిని, కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో పూర్తిగా చల్లారిన ఎండుమిర్చి చూసారా, ఈ విధంగా మనం వేలుతో తుంచి చూసామంటే ఈ విధంగా క్రిస్పీగా ఉండాలన్నమాట. ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఇలా విరచగానే విరగాలన్నమాట. సో ఇలా వేయించుకున్న ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. సో ఎండుమిర్చిని ఫస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పులన్నీ కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గన్ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత, అంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా 2 నెలల పాటు ఈ పొడి ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి గన్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆలు మసాలా కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర. ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కల్ని, 2-3
పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. అల్లాన్ని ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే మీకు ఆలు మసాలా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కారం వేయరనమాట, అందుకని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ మసాలా కోసం కూడా ఉల్లిపాయలు అస్సలు రంగు మానకూడదు, జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది. సో ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులోకి అరకప్పు నీళ్ళని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో ఉల్లిపాయ ముక్కలు చూసారా, ఒక 2-3 నిమిషాలకి ఇలా చక్కగా మెత్తపడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని నేను ఇక్కడ ముందుగానే ఉడికించేసుకొని పైన పొట్టు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న ఈ బంగాళదుంప పేస్ట్ని వేసేసి ఈ ఉల్లిపాయ అలాగే బంగాళదుంప బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని కలుపుకున్నారంటే మనకి చాలా ఈజీగా రుచిగా ఆలు మసాలా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. సో మనకి మసాలా దోశ కోసం చట్నీ రెడీ అయిపోయింది, గన్ పౌడర్ రెడీ అయిపోయింది, అలాగే ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం దోశ వేసుకోవడం కోసం మనం తీసుకున్న దోశ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసేసుకొని దోశల పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఈ దోశని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా అలాగే చిన్న దోశని వేసుకోవాలి. అప్పుడే మీకు దోశ పై లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది అనమాట. దోశ ఇలా వేసుకున్న తర్వాత దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద తెల్ల వెన్న ఉంటుంది కదా, వైట్ బటర్, అన్సాల్టెడ్ వైట్ బటర్ని వేసుకోవాలి. ఈ విధంగా బటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసిన గన్ పౌడర్ని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసేసుకొని ఈ దోశని ఎర్రగా వేగేంత వరకు అన్ని వైపులు కూడా చక్కగా కాల్చుకోండి. దోశ చూసారు కదా, ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఆలు మసాలాని ఇలా దోశ మధ్యలో పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా 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 రుచిగా ఉంటుంది. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ దోశ రెసిపీని ట్రై చేసి నేను మీకు షేర్ చేశాను. మీరు ఈ నా కష్టానికి ఫలితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.